ప్రపంచవ్యాప్తంగా కల్కి చిత్రం విడుదలై బ్లాక్ బాస్టర్ అయినటువంటి నేపథ్యంలో కల్కి చిత్రం గురించి ఒక ఆసక్తికరమైనటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతూ ఉంది. కల్కి చిత్రం కోసం నాగ్ అశ్విన్ మొదటగా చిరంజీవి గారిని సంప్రదించినట్లుగా, చిరంజీవి గారి ఒప్పుకోకపోవడంతోనే తరువాత ప్రభాస్తో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ఒక ఆసక్తికరమైనటువంటి వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఈ అంశం మీద మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. ఆయనతో మాట్లాడదాం. విజ్ఞాన్ గారు నమస్తే. నమస్తే. కల్కి చిత్రం విడుదలయ్యి సూపర్ హిట్ అయినటువంటి నేపథ్యంలో కల్కి గురించి ఒక ఆసక్తికరమైనటువంటి వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంది. అదేంటంటే కల్కి చిత్రం కోసం తొలత నాగశ్విన్ గారు చిరంజీవి గారిని సంప్రదించినట్లుగా, చిరంజీవి గారు ఒప్పుకోకపోవడంతోనే నాగశ్విన్ ఇక ప్రభాస్ గారితో ఈ చిత్రాన్ని తెరకెక్కించినట్లుగా ఆ వార్త సారాంశం ఏంటి? దీని మీద మీ విశ్లేషణ. యాక్చువల్లీ వైజయంతి మూవీస్ 50 years అయింది స్టార్ట్ అయ్యి. ఇప్పుడు 2000 రేపో మాపో వజ్రోత్సవ వేడుకలు చేసుకోవాలి. వాళ్ళు ఆల్రెడీ అనౌన్స్ చేశారు. కర్మగాలి ఇన్నేళ్ళు లేని రూమర్స్ అన్నీ ఇప్పుడు వస్తున్నందుకు వాళ్ళు నవ్వాలో ఏడవాలో అర్థం కావట్లా. ఓ వైపు ఏమో దీని సక్సెస్ని ఎంజాయ్ చేయాలా, ఇంకో వైపు ఏమో ఈ రూమర్స్ని అన్నింటిని నెత్తి మీద మోయాలా తెలియట్లా. నిన్న మొన్న పాప మా పిల్ల దిశ పటాని చేయి మీద టాటూ వేసుకుంది, పీడి అని. పీడి అన్న దిశ పటాని కింద వస్తుంది కదా. పటాని దిశో దిశ పటానియో ఇప్పుడు నేను వేసుకున్న వీడి విజ్ఞాన్ దాసరియో దాసరి విజ్ఞానో ఏదో నా పిల్ల కూడా ఉంటుంది, అంతే కదా. ఆ పిల్ల కూడా అలాగే వేసుకుంది. దాన్ని దిశ పటానిలా ప్రభాస్ డార్లింగ్ అని క్రియేట్ చేశారు. ఇంకా నేను ప్రభుదేవాన్లా సంతోషం. ప్రభాస్ డార్లింగ్ అని కొంతమంది చెప్తున్నారు, ప్రభాస్ అలాగే దిశ పటాని అని కొంతమంది చెప్తారు. అదే ఇంకా నేను ప్రభుదేవాన్లా కర్మగాలి ఏంటంటో చెప్పేస్తారు. మా పిల్ల ఏదో ఆమె పేరుని టాటూ వేసుకుంది, అదొక రూమరు. నెక్స్ట్ దీంట్లో అసలు ఈ క్యారెక్టర్ని అసలు కమల్ హాసన్ అనుకోలేదు, ఫస్ట్ రజనీకాంత్ అనుకున్నారని చెప్పేసి ఒక రూమరు. ఆ తర్వాతనేమో లేదు సరే లోకనాయకుడు కమల్ హాసన్నే అనుకున్నారు. అంతకుముందేమో ఈయనెవరు మన అమీర్ ఖాన్ అనుకున్నారని చెప్పి ఇంకొక వార్త. సరే అది పోయింది. నెక్స్ట్ కల్కి అమితాబ్ బచ్చన్ గెటప్లో రజనీకాంత్ గారిని ఫస్ట్ అనుకున్నారు. జైలర్ సినిమా చూసి, జైలర్ సినిమా మొన్నొచ్చింది. కల్కి ఎప్పుడో స్టార్ట్ అయింది, ఎప్పుడో అనౌన్స్ చేసుకున్నారు. ఆ హైట్కి ఆ పర్సనాలిటీకి ఫస్ట్ ఆయన అనుకున్నారు అంతే. తర్వాత ఇంకేదో అని రూమరు. అండ్ హీరోయిన్గానేమో ఒకవేళ చిరంజీవి గారిని సంప్రదించారంట, అప్పుడు హీరోయిన్గా ఈ ఒప్పుకోకపోతే నయనతార ఉండేదని చెప్పి ఇంకొక రూమరు. అంటే పనికి మాలిన చర్చలు ఇవన్నీ కూడా. ఆనందంగా ప్రభాస్ కల్కి సినిమా వచ్చింది. ప్రభాసే కల్కి సినిమాకి ముందు నుంచి అనుకుంది కూడా ఆయన్నే. నాగశ్విన్ ఎప్పుడైతే మహానటి ముందు నుంచి ఎప్పటి నుంచో హోంవర్క్ చేస్తున్నాడు ఆయన. ఓకే, ఒక ఈ మొత్తం మహాభారతాన్ని అంతా కలిపి సైన్స్ ఫిక్షన్గా అని. ఎలా అయితే ఇప్పుడు ప్రతి ఈ రేంజ్ ప్రొజెక్ట్స్ ఉన్న ప్రతి డైరెక్టర్కి కూడా ఒక చిన్న అంబిషన్ ఉంటుంది, మహాభారతాన్ని తీయాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఊరికే కనీసం అట్లా టచ్ చేసి వదిలేసిన సంతోషమే. ప్రశాంత్ వర్మ కూడా కల్కి మన ఎవరు రాజశేఖర్ గారితో తీసాడా, అందులోనూ టచ్ చేశాడు శంబాలని. ప్రతి ఒక్కరికి ఒక కళ చేయాలి అని. అదే ఇంగ్లీష్ వాళ్ళు కూడా ఉంటారు, అట్లాంటిస్ గురించి తీయాలి అని చెప్పేసి అంటారు. చాలా సినిమాలు వచ్చాయి అండ్ దాని మీద యానిమేషన్స్ వచ్చాయి. అట్లాంటిస్ మనకి తెలుగులో శంబాలా అనుకో, ఇంకా సింపుల్గా చెప్పాలంటే రెండు ఒకటే అటు ఇటుగా. సో వాళ్ళకది మనకిది. ఇలా ప్రతి ఒక్కరికి ఒక కళ ఉంటుంది. అలా నాగశ్వినికి కూడా ఒక కళ ఉంది, ఎప్పటికైనా మహాభారతాన్ని ఏదైనా టచ్ చేసి తీయాలి అని. పాప ఆయన ఎప్పటి నుంచో అనుకుంటూ దాని స్క్రిప్ట్ రాసుకుంటూ మధ్యలో వచ్చే ప్రాజెక్టులు చేసుకుంటూ పోతారు. సేమ్ రాజమౌళి గారు కూడా అంతే. ఎప్పుడు మగధీరకు ముందు నుంచో ఆయనకు కళ ఉండేది, కానీ మధ్యలో ఎన్ని సినిమాలు తీశాడు, మర్యాద రామన్న కానీ అవి కానీ ఇవి కానీ, ఇప్పుడు రీసెంట్ బాహుబలి, RRR ఇవన్నీ తీశాడు. అయినా ఏదో ఒక ఆశ ఉంటుంది. అలా ఈయనకు ఆశ ఉండేది, అంతే, అంతవరకే ఇనఫ్. ప్రతి ఒక్కరికి ఒక కళ అనేది ఉంటుంది. అలాగే ఈయన కూడా టచ్ చేశాడు. టచ్ చేసిన పాపానికి ప్రతి ఒక్కరు సినిమా రిలీజ్ అయిన తర్వాత పొరపాటున హిట్ అయిందే అనుకో, ఇందులో వాళ్ళు ఉండాలనుకున్నారు, వీళ్ళు ఉండాలనుకున్నారు, ముందు ఆ హీరో వద్దు పో అని తన్నేస్తే ఇక్కడికి వచ్చింది స్క్రిప్ట్. ఇది ఆ హీరో చేస్తుంటే ఎలా ఉండేది, ఈ హీరో చేస్తుంటే ఎలా, ఉన్న హీరోతో చూడండి అయ్యా బాబు చేశాడుగా. ఎవడో అనామకుడైతే చేయలేదు కదా, పోనీ ప్రభాస్ చేశాడు. అంటే కల్కిని భారీ స్థాయిలో నాగశ్విన్ గారు ఊహించుకున్నారని. అంటే టాలీవుడ్ నుంచి చిరంజీవి గారు, బాలీవుడ్ నుంచి అమితాబ్ బచ్చన్ గారు, అలాగే కోలీవుడ్ నుంచి కమల్ హాసన్ గారు, ఇలా దిగ్గజాలన్నీ కూడా ఒకే ప్రాజెక్ట్లో
ఉండేలాగా ప్లాన్ చేసుకున్నారు. కానీ చిరంజీవి గారు నో అనడంతోనే ఈ ఆఫర్ ప్రభాస్ని వరించింది అంటూ కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇన్ కేస్ ఆయన అక్కడ నుంచి మన శివన్నని తెచ్చుకున్న కన్నడ నుంచి, ఇటు నుంచి మోహన్ లాల్ గారిని తెచ్చుకున్న, ఇక్కడ చిరంజీవి గారు ఉన్నారంటే ఆయన అనుకోవచ్చు. కానీ ఆయన ఒక పాన్ ఇండియా హీరోని అనుకున్నాడు. చిరంజీవి గారు పాన్ ఇండియా హీరో అయితే కాదుగా. చిరంజీవి గారు పెద్ద హీరోనే, పాన్ ఇండియా హీరో అయితే కాదుగా. ఈజ్ నాట్ ఎ పాన్ ఇండియా హీరో. చిరంజీవి గారి సినిమాలు తెలుగులోనే రిలీజ్ అవుతాయి, హిందీలో, తమిళ్లో, మలయాళంలో. ఎందుకు చాలా సినిమాలు రిలీజ్ అయినాయి, ఎక్కడ రిలీజ్ అవ్వలేదు. లాస్ట్ మొన్నటి సినిమా కూడా రిలీజ్ అవ్వలేదు, రిలీజ్ అవ్వలా, ఇప్పటివరకు అవ్వాలా. చిరంజీవి గారి సినిమాలు నెక్స్ట్ హిందీలో ఎక్కడెక్కడ రిలీజ్ అవ్వాలా, అసలు అవ్వాలా. మొన్న బోలా శంకర్ని కూడా ఏదో ట్రై చేశారు, బట్ దే కాంట్, వాళ్ళ వల్ల అవ్వాలా అంతే. కాకపోతే ఏంటంటే పాన్ ఇండియా స్టార్ అంటే ప్రభాసే కాబట్టి ప్రభాస్ అన్నా, లేకపోతే మేబీ అది పోతే అల్లు అర్జున్ అనుకోవచ్చేమో, లేకపోతే ఇంకొక హీరోని అనుకోవచ్చు, ఎన్టీఆర్ని అనుకోవచ్చు, దే మే అంటే. బట్ కల్కి ప్రభాస్ కోసమే పుట్టింది కదా, దీన్ని ఎందుకు ఇన్ని విధాలుగా డైవర్ట్ చేస్తున్నారో తెలియట్లా. ఓవరాల్గా చెప్పాలి అంటే ప్రభాస్ కల్కి ప్రభాస్ ఫస్ట్ ప్రాజెక్ట్ కే అనుకున్నారు. ప్రాజెక్ట్ కే అంటే ఏంటో మనకి సినిమాలోనే చాలామందికి అర్థం కాల. బేసికలీ ఆ సిరం ఏంటి అంటే, ఆ 120 days తర్వాత నుంచి 150 days అమ్మాయి కడుపులోంచి తీయడం ఏంటి. దీనికి మీకు ఇంకోటి తెలుసా, యశోద కూడా అందుకే చాలామందికి అర్థం కాల. ఫీటస్, ఆ బేబీ, పుట్టిన బేబీ యంగ్ బ్లడ్ నుంచి కాస్మెటిక్ తయారు చేసేటువంటి ఫీటస్ కలెక్ట్ చేస్తున్నారు వాళ్ళు. అది కూడా వాళ్ళకి అర్థం కాల యశోద, బట్ కొంచెం కన్విన్సింగ్గానే చెప్పారు. ఈవెన్ ఇక్కడ కూడా అంతే, ప్రాజెక్ట్ కే అని పెట్టారు దానికి. అది టైటిల్గా పెడదాం అనుకున్నారు స్టార్టింగ్, బట్ మేబీ రీచ్ అవుద్దా లేదని. ఎందుకు ప్రాజెక్ట్ కే అనుకున్నారంటే అప్పటికే ఒక కల్కి వచ్చింది రాజశేఖర్ గారు. ఎస్, ఎగ్జాక్ట్లీ. అందుకని చెప్పేసి సో అంటే కల్కి అని పేరు పెట్టినప్పటికీ ప్రాజెక్ట్ కే గురించి కూడా సినిమాలో ఉన్నట్లుగా మనకైతే అర్థమవుతుంది. ప్రాజెక్ట్ కే అంటే ఏంటి అంటూ చాలామంది అడుగుతుంటారు. ఆ కాంప్లెక్స్కి సంబంధించిందే ప్రాజెక్ట్ కే. కల్కి అని పెడితే మొత్తం అన్నీ తిరుగుతుంది కదా. నువ్వు ఇప్పుడు అంటే పురాణాలు జోడించాలి అంటే కల్కి అనేది అవసరం. ఇప్పుడు ఇది 3 ప్రపంచాలు, ఒకటి కాంప్లెక్స్, ఇంకొకటి వచ్చేసి ఏంటి మన శంబాల, తర్వాత మన కాశీ, అంతే కదా. ఈ 3 ప్రాజెక్ట్కి 3టికి సంబంధం లేదు, ఒకదానికే సంబంధం. ఓకే, కాబట్టి కల్కి అని పెడితే అన్నిటికీ ఉంటుంది. అప్పుడు ఎందుకు కల్కి వద్దనుకున్నారు అంటే ఆల్రెడీ కల్కి పేరు మీద సినిమా వచ్చింది కాబట్టి ఎందుకులే మళ్ళీ ఏమన్నా అవుతుందేమో అనుకున్నారు అంతే. బట్ ఈవెన్ దో అది వచ్చి కొంచెం డేస్ అయింది కాబట్టి ఇట్స్ ఓకే అనుకున్నారు. బట్ కల్కి ఇట్స్ ఓకే. ఇప్పుడు మనం కల్కి అని కొడితే ప్రభాస్ కల్కికే వస్తుంది, ఇంకేం రాదు. సో ఇది కథ. అండ్ దీన్ని చిరంజీవి గారి మీద అనుకోండి. అసలు కల్కి చిత్రం కథ రాసిందే ప్రభాస్ గారిని దృష్టిలో పెట్టుకో. ఎగ్జాక్ట్లీ అంతే. ఇది చిరంజీవి గారిని అనుకున్నారు, పవన్ కళ్యాణ్ గారిని అనుకున్నారు, లేదా నాగబాబు గారిని మళ్ళీ హీరోని చేద్దాం అనుకున్నారు. ఇలాంటివన్నీ రూమర్స్ పట్టించుకోవాల్సిన అవసరం లా. ఓకే, ఓవరాల్గా చెప్పాలంటే కల్కిని ప్రభాస్ కోసమే పుట్టింది. ఇది జస్ట్ బయటకు వచ్చిన రూమర్ మాత్రమే. ఇప్పుడు మనం క్లారిటీ ఇచ్చినా ఎంతమందికి అర్థమవుతుందో అర్థం కాదో తెలియదు, కానీ వార్తలు రాసేవాళ్ళు మాత్రం అలా రాస్తున్నారు. ప్రతి క్యారెక్టర్ కూడా వాళ్ళను ఊహించుకొని రాసిందే. ఇంకోటి చెప్పాలి, నాట్ ఓన్లీ కల్కి ప్రభాస్, ఈవెన్ అశ్వత్థామ కూడా అమితాబ్ బచ్చన్ గారిని ఊహించుకొని ఆయన ఇంప్లిమెంట్ చేసుకున్నాడు. ఓకే. అండ్ ఆ ప్రెగ్నెంట్ లేడీ విషయంలో కూడా దీపిక పదుకొనే అనుకున్నాడు. ఆయన అదృష్టం ఏంటంటే టైంకి ఆ అమ్మాయి నిజంగా ప్రెగ్నెంట్ ఉండడం భలే కలిసి వచ్చింది. ఇంతే, ఇట్ గోస్ ఆన్. అండ్ సుప్రీం యాస్కిగా కమల్ హాసన్నే అనుకున్నాడు, కమల్ హాసన్ గారినే అనుకున్నాడు. అండ్ నెక్స్ట్ అమీర్ ఖాన్ అనుకున్నారు, అండ్ మన విక్రమ్ని అనుకున్నారు అన్నారు కదా. అనుకున్నా తప్పులేదు, ఎందుకంటే అట్లాంటి పాత్రలు వాళ్ళే చేయగలరు. కల్కి సెకండ్ పార్ట్లో అంటే ఫస్ట్ పార్ట్లోనే సెకండ్ హాఫ్లో జగన్నాథ రథచక్రాలు వస్తున్నాయి అంటూ కమలాసన్ గారితో ఒక డైలాగ్ చెప్పించారు. ఏంటి అసలు ఆ సినిమాకి దానికి ఏమన్నా భూకంపం, ప్రళయం సృష్టిస్తా అని చెప్పేసి ఆయన ఎండ్ చేసి, అంటే శ్రీశ్రీ గారి డైలాగ్ని తీసుకొని కమలాసన్ గారితో చెప్పించడం జరిగింది. అంటే ఆ సినిమాకి యాప్ట్ అయ్యేలాగా ఉందా అది? అంటే లాస్ట్ ఇంకా క్లైమాక్స్లో ఆ మాత్రం వెయిటేజ్ కావాలి కదా. ప్రతి సినిమాకి డైలాగ్స్ ముఖ్యం, ఎంత మంచి సినిమా అయినా. ఈవెన్ మీరు వీరసింహారెడ్డి తీసుకున్న, భగవత్ కేసరి లాంటి బాలకృష్ణ గారి సినిమాలు తీసుకున్న, చిరంజీవి సినిమాలు తీసుకున్న, పవన్ కళ్యాణ్ సినిమాలు తీసుకున్న, ఎవరి సినిమాలు తీసుకున్నా ఒక డైలాగ్ అనేది బలంగా ఉంటే బాగుండు అనుకుంటారు. కల్కిలో ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు అంత బలమైన డైలాగ్స్ ఏం లేవు యాక్చువల్గా. అంటే ఆ డైలాగ్స్కి సెకండ్ పార్ట్కి ఏదైనా సంబంధం ఉంటుందా? సో లాస్ట్ క్లైమాక్స్లో ఒక బలమైన డైలాగ్ ఇచ్చాడు. ఖచ్చితంగా సెకండ్ పార్ట్లో ఆల్రెడీ మేక్ ఓవర్ చూసాం కదా. ఒరిజినల్ కమల్ హాసన్ గారు ఎలా ఉన్నారో అలా తయారయ్యి చూపించారు జనాలుగా, ఈయననే కమల్ హాసన్, ఓకే పార్ట్ 2లో ఉండబోతున్నాడు. ఎలా అయితే మనకు పుష్ప లాస్ట్లో మన విలన్ వచ్చాడో ఆ విధంగా అనుకోవచ్చు సింపుల్గా.